బెక్ అండ్ కాల్. బెక్ అండ్ కాల్ ఇదొక ఇడియం, అంటే జాతీయం అనమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ఇతరులు చెప్పినప్పుడు, సైగ ద్వారా చెప్పినప్పుడు, ఎలానైనా చెప్పినప్పుడు వాళ్ళకు కావలసిన అన్ని అంశాలను చేయడము, అంటే ఎలాంటి ఆలస్యం చేయకుండా చేయడం అనమాట. అంటే నువ్వు ఎవరికైనా బెక్ అండ్ కాల్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన అన్ని విషయాలను ఎలాంటి ఆలస్యం లేకుండా ఉన్నట్టుగా ఒబే చేయడం, చేసేయడం అనమాట. సో ఉదాహరణలు చూద్దాం. ద ఫస్ట్ వన్, ద యంగ్ హస్బెండ్ వాజ్ ఎట్ హిజ్ వైఫ్స్ బెక్ అండ్ కాల్. అంటే వైఫ్ చెప్పిన అన్ని పనులను ఆయన శిరస చేస్తున్నాడు అనమాట. అందువల్లనే ఆ హస్బెండ్ వైఫ్ యొక్క బెక్ అండ్ కాల్లో ఉన్నాడని మనం చెప్పొచ్చు అనమాట. ఇక రెండవది, దేర్ ఆర్ ఎ ఫ్యూ రిపోర్టర్స్ వీ నో హూ ఆర్ ఎట్ ద మినిస్టర్స్ బెక్ అండ్ కాల్. మినిస్టర్ చెప్పినట్టుగా వింటున్నారు అనమాట. సో వాళ్ళే కొంతమంది రిపోర్టర్స్, అందువల్లనే వాళ్ళనే మనము దే ఆర్ ఎట్ ద మినిస్టర్స్ బెక్ అండ్ కాల్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ద సర్వెంట్స్ ఎట్ ద ప్యాలెస్ ఆర్ ఎట్ ద బెక్ అండ్ కాల్ ఆఫ్ ద కింగ్ అండ్ ది ఎంటైర్ రాయల్ ఫ్యామిలీ. సో ఆ కింగ్ యొక్క సర్వెంట్స్, సేవకులందరూ రాజు చెప్పినట్టు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వింటున్నారు, ఇంకో మాట లేకుండా. అందువల్లనే సర్వెంట్స్ ఆర్ ఎట్ ద బెక్ అండ్ కాల్ ఆఫ్ ద కింగ్ అని అన్నాం అనమాట. ద ఫోర్త్ వన్, వాట్ ఎవర్ యూ నీడ్ ఐ విల్ బీ ఆన్ యువర్ బెక్ అండ్ కాల్ టు ప్రొవైడ్ దెమ్. నీకేం కావాలని చెప్పు, నేను అది నీకు తెచ్చిపెడతా. చిన్న సైగ చేయంతే నేను తెచ్చిపెడతా అంటాను అనమాట. అందువలన ఐ విల్ బీ ఆన్ యువర్ బెక్ అండ్ కాల్ అని అంటున్నాను అనమాట. ఫిఫ్త్ వన్, షీ వాజ్ కన్ఫైన్డ్ టు ఎ వీల్ చైర్ బట్ హ్యాడ్ ఏ ప్రైవేట్ నర్స్ ఎట్ హర్ బెక్ అండ్ కాల్. ఆమె కథలు లేకుండా వీల్ చైర్కే పరిమితమైంది, కానీ ఒక నర్సును పెట్టుకుంది, ఎందుకంటే ఈమెకు కావాల్సినవన్నీ చేయడానికి. అందువల్లనే నర్స్ ఎట్ హర్ బెక్ అండ్ కాల్ అని అన్నాం అనమాట. బెక్ అండ్ కాల్ అనేది ఒక ఈడియము. ఇందులో బెక్ అనేది యాక్చువల్గా షార్ట్ ఫామ్ అనమాట. ఫుల్ ఫామ్ ఏంటంటే బెకాన్. బెకాన్ అంటే ఏంటి? సైగ చేయడం, అంటే సిగ్నల్ ఇవ్వడం. అయితే మనం తలకాయతో ఇట్లా రమ్మని ఊపడం కావచ్చు, చేయితో ఇట్లా రమ్మని సైగ చేయడం కావచ్చు, ఏదైనా ఇట్లా తలకాయతోను కావచ్చు, చేయితోను కావచ్చు, ఫింగర్తోను కావచ్చు, ఇలా సైగ చేసినప్పుడు, అంటే మనం మాట్లాడకుండా సైగ చేసినప్పుడు దాన్నే బెకాన్ అని అంటాం అనమాట. సో ఎందుకు అలా చేస్తాం? ఇతరుల ద్వారా మనకు పని కావాలి, అందువల్ల అలా చేస్తాం అనమాట. సో అలా సైగ చేసి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు వస్తారు. యాక్చువల్గా ఎవరు వస్తారండి? మనకైతే ఎవరైతే సర్వెంట్స్ ఉంటారో వాళ్ళని సైగ చేసి పిలిపించుకోవచ్చు, మిగతా వాళ్ళు అటెంటివ్గా ఉండరు, మన సర్వెంట్స్ మాత్రమే ఉంటారు అనమాట. సో అలా సైగలు చేసి పిలిపించుకోవడాన్నే బెకన్ అని అంటాం అనమాట. సో ఇలా మరి గతంలో చాలామంది మాస్టర్స్ దగ్గర సర్వెంట్స్ ఉండేవాళ్ళు. మాస్టర్స్ వాళ్ళను కాల్, పిలవలన్నా పిలిచేవారు, లేకపోతే బెక్ అంటే సైగనన్నా చేసి రమ్మనేవాళ్ళు. అందువల్లనే బెక్ అండ్ కాల్, పిలవడము లేక సైగ చేయడం అనే దాంట్లో నుంచే బెక్ అండ్ కాల్ అనే ఇడియం మనకు మనుగడలోకి వచ్చిందనమాట.